ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈరోజు మనం చర్చించుకునేటువంటి అంశము జీవితమును కమల పుష్ప సమానంగా ఎలా మార్చుకోవాలి. దేవతల గుణగానం చేసేటప్పుడు మనం ఒక మాటను ఉచ్చారణ చేస్తూ ఉంటాం. దేవతలకి అలంకరణలో కానివ్వండి, ఆసనంలో కానివ్వండి, చాలాసార్లు కమల పుష్పాన్ని మనం చూపిస్తూ ఉంటాము. ఆ కమల పుష్పాన్ని మాత్రమే ఎందుకు ఆదర్శంగా తీసుకుంటారు? నిజ జీవితంలో మన యొక్క జీవితాన్ని పుష్ప సమానంగా ఏం చేస్తే మనం మార్చుకోవచ్చు అనే అంశం గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం. కమల పుష్పము బురద నీళ్ళలోనే ఉంటుంది. వేర్లు కానివ్వండి, ఇంకా ఏదైనా కానివ్వండి, టోటల్ బురదలోనే ఉంటూ బురద యొక్క ప్రభావం నుండి డిటాచ్గా ఉంటుంది, దూరంగా ఉంటుంది. వన్ డ్రాప్ కూడా ఆ బురద అనేది పువ్వుపై పడకుండా తన లైఫ్ని అంతా సేఫ్గా పెట్టుకుంటుంది. నేడు ప్రపంచంలో మీకు 85% నెగిటివ్ మాట్లాడేవారు, నెగిటివ్ కర్మలు చేసేవారు, భ్రష్ట కర్మలు చేసేవారు, వారిని ఎక్కువ చూస్తూ ఉంటాం. వారే ఎక్కువ కనపడుతూ ఉంటారు. అది చెడు అని తెలిసిన తర్వాత, బురద అని తెలిసిన తర్వాత తెలివిమంతుడు చెడు నుండి, బురద నుండి వారిని వారే కాపాడుకోవాలి. చెడు సహవాసము, భ్రష్ట కర్మల సహవాసము మన యొక్క బుద్ధిని చేయటంతో పాటు మన యొక్క లైఫ్ని కూడా స్పాయిల్ చేస్తుంది. అలా కమల పుష్ప సమానంగా ఉండడము అంటే విలువైన మన యొక్క జీవితాన్ని మనం కాపాడుకోవాలి. చెడు కర్మల యొక్క ప్రభావం, చెడు సహవాసం యొక్క ప్రభావం మన లైఫ్ని ఎఫెక్ట్ చేయకుండా సేఫ్గా ఉండాలి. అలా ఉండడంనే కమల పుష్ప సమానంగా మన యొక్క జీవితాన్ని తయారు చేసుకోవడము అని అనబడుతుంది. మా ఆశ్రమానికి ఒక యంగ్స్టర్ వచ్చాడు. ఫ్రెండ్ సర్కిల్ చాలా పెద్దగా ఉండేది ఆ పిల్లోడిది. ఆ ఫ్రెండ్స్ అంతా ఏం చేశారంటే, వాళ్ళు హ్యాపీగా చదువుకొని తనని చదువనిచ్చేవారు కాదనమాట. కాలేజ్కి సరిగా వెళ్ళనివ్వకుండా, ఎగ్జామ్స్ సరిగా అటెండ్ అవ్వనివ్వకుండా ఆ పిల్లోని తిప్పేవారు, తిరిగేవారు. అలా తిరిగి ఫైనలీ అందరు పాస్ అయ్యారు, ఆ ఒక్క పిల్లోడు తప్ప. ఆ పిల్లోడు ఒకడే ఫెయిల్ అయిపోయాడు. విలేజ్ నుండి వచ్చాడు, చాలా పూర్ ఫ్యామిలీ. అలా పూర్ ఫ్యామిలీ నుంచి ఎంతో కష్టపడి వచ్చినటువంటి ఆ పిల్లోడు చెడు సహవాసంతో తన యొక్క లైఫ్ని స్పాయిల్ చేసుకున్నాడు. ఒక రకంగా 1 year పోయింది, డబ్బు పోయింది, శ్రమ పోయింది. ఫైనల్ స్వరూపం దుఃఖము, అశాంతి. తెలియని డిప్రెషన్లో వెళ్ళిపోయిన ఆ పిల్లోడు సూసైడ్ చేసుకొని చనిపోవాలని ఆ స్టేజ్కి వెళ్ళిపోయాడు. అలా తన నిండు ప్రాణాలని తీసుకోవాలి అని అంత రాంగ్ డిసిజన్ తీసుకునేటువంటి ఆ పిల్లోడు అలాంటి కండిషన్లో మా యొక్క ఆశ్రమానికి రావడం జరిగింది. యొక్క క్లాసెస్ విన్నారు. జీవితం యొక్క విలువేంటో తెలుసుకొని తను తీసుకుపోబోయేటువంటి ఆ తప్పుడు నిర్ణయం వలన తన లైఫే పోయేది అని రియలైజ్ అయ్యాడు. జీవితాన్ని కమల పుష్ప సమానంగా మార్చుకోవడము అంటే వీటన్నిటిపైన అటెన్షన్ 100% మనమే ఇవ్వాలి.
చెడు సహవాసం యొక్క ప్రభావం నుండి మనం దూరంగా ఉండాలి, లోటస్ సమానంగా. ఒకవేళ చెడు కర్మల ప్రభావం, చెడు సహవాసం యొక్క ప్రభావం బుద్ధి పాడు చేస్తే దాన్ని సరి చేసుకోవడం అనిపించినంత ఈజీ కాదు. ఓకే, కాబట్టి కమల పుష్ప సమానంగా మనం జీవితాన్ని మార్చుకోవడం అంటే దేవతల పూజ చేస్తూ, దేవతల గుణగానం చేస్తూ ప్రాక్టికల్ జీవితంలో ఇవన్నీ మనం నేర్చుకోవాలి, ఆచరించాలి, ఫాలో అవ్వాలి. అప్పుడే దేవతల గుణగానం చేయటంతో, పూజ పునస్కారాలు చేయటంతో నిజ జీవితంలో మనం పొందేటువంటి మంచి గొప్ప లాభం. ప్రాక్టికల్ జీవితానికి ఈ చెడు సహవాసం ఏ రకంగా పనిచేయదో ఉపయోగపడదు. చెడు కర్మలు చెడు కర్మలే, భ్రష్ట కర్మలు భ్రష్ట కర్మలే, తప్పు కర్మ తప్పు కర్మ. అది ఈరోజు చేసినా తప్పే, రేపు చేసినా తప్పే, ఎవరు చేసినా తప్పే. జీవితాన్ని కమల పుష్ప సమానంగా మార్చుకోవడము అంటే మనసు యొక్క స్థితిని 100% కాపాడుకోవాలి. సహవాస దోషం నుండి దూరంగా ఉండాలి. ముఖ్యమైనటువంటి పాత్ర పోషించేది మనం తీసుకునేటువంటి భోజనం యొక్క ప్రభావం. ఇది నియమం. ఎలాంటి భోజనం మనం తింటామో, ఎలాంటి సహవాసంలో ఉంటామో, జైసా సంగ వైసా రంగ్. ఎలాంటి సహవాసములు ఉంటే అదే రంగు అంటుతుంది. జైసీ దృష్టి వైసీ సృష్టి. మన దృష్టి ఎలా ఉంటే సృష్టి మనకు అలాగే కనిపిస్తుంది. ఎలాంటి భోజనం తింటామో, ఎలాంటి నీళ్లు తాగుతామో, ఎలాంటి దృష్టితో చూస్తామో, ఎలాంటి సహవాసంలో ఉంటామో, వాటన్ని ఎఫెక్ట్ మన యొక్క మైండ్ పైన 100% పనిచేస్తాయి. కాబట్టి కమల పుష్ప సమానమైన జీవితంలో జీవించాలి అనుకునేటువంటి వ్యక్తి చెడు సహవాసంతో స్వయాన్ని కాపాడుకోవాలి. అప్పుడు కాపాడుకున్నప్పుడే ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఒక దివ్యమైన జన్మకు, దివ్యమైనటువంటి లైఫ్కి ఒక గుర్తింపు అనండి, విలువ అనేది కనపడుతూ ఉంటుంది. కమల పుష్ప సమానంగా ఉండాలి అనేది పరమాత్ముడి యొక్క ఆజ్ఞ. యోగి అవ్వండి, జ్ఞాని అవ్వండి, రాజయోగి భవ. యోగి ఆత్మ, జ్ఞాని ఆత్మ తన యొక్క సంకల్పాల సహితంగా శుద్ధీకరణలో ఉండాలి. శుద్ధీకరణ అనేది ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది మన యొక్క థాట్స్. అలా మనసులో, ప్రతి ఒక్కరి మనస్సులో 4 రకాల ఆలోచనలు వస్తాయి. నెగిటివ్, పాజిటివ్, నెసర్ అండ్ బేస్డ్. అలా ఆలోచన ప్రభావం అనేది 100% మన యొక్క బుద్ధి పైన పడతాయి. బుద్ధి తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టే మనం కర్మలు చేస్తాం. మన కర్మల ఫలమే మనకొక సంస్కారంగా మారుతుంది. అది చూడగానే మనసులో రాంగ్ సంకల్పాలు వస్తున్నాయి అంటే మీరు చూసింది రాంగ్ మనిషిని, తప్పుడు నెగిటివ్ నిండినటువంటి మనిషి. వారి ఆలోచనలు కూడా మీ ప్రాక్టికల్ జీవితాన్ని స్పాయిల్ చేస్తున్నాయి అంటే అంత నెగిటివ్ భ్రష్ట కర్మలు చేసినటువంటి వారని అర్థం. అలాంటి సహవాసంతో స్వయాన్ని కాపాడుకోవాలి. మిమ్మల్ని మీరు కాపాడుకున్నారు అంటే నిజ జీవితంలో మీరు లోటస్ సమానంగా ఉంటున్నారని అర్థం. కాబట్టి ఒక పవిత్ర ఆత్మల సహవాసం, యోగి ఆత్మల సహవాసం, సత్సాంగత్యంలో ఉండేటువంటి సహవాసం చాలా గొప్పనైనటువంటి సహవాసం.
మనందరికి ఒక అలవాటు ఉంటుంది. మనం ఏ చిన్న వస్తువు కొనాలన్నా కంపెనీ చూస్తాం. ఓకే, సో మన నిజ జీవితంలో కూడా కంపెనీ, కంపెనియన్ ఎలాంటి వారి సహవాసంలో మనం ఉన్నాం. వారికి ఆధ్యాత్మిక పరమైనటువంటి వ్యవహారం నచ్చుతుందా? వారి సహవాసంలో ఉంటేనే ఆ యొక్క రంగు, ఆ యొక్క ఎఫెక్ట్ మన యొక్క మనసుని కూడా నిత్యం శుద్ధిగా మారుస్తుంది. చెడు సహవాసంలో పడ్డాము అంటే లోటస్ లాంటి మన జీవితాన్ని మనమే మట్టి చల్లుకున్న వారిమే, బురద చల్లుకున్న వారిమే అవుతాం. కొందరిని చూస్తుంటే మనం చెప్పేస్తాం కూడా, చేతులార లైఫ్ని పాడు చేసుకున్నారు అని. చేతులార పాడు చేసుకోవడం అంటే అర్థం ఏంటి? అది తప్పు అని తెలిసి కూడా మిమ్మల్ని కాపాడేవారు ఎన్ని రకాలుగా కాపాడినా ఆ టైంకు మీరు అర్థం చేసుకోలేక మీ యొక్క అతి అమాయకంగా ఉన్న మీ యొక్క లైఫ్ మిమ్మల్ని మిస్యూజ్ చేసుకునేవారు చేసేసుకొని ఆ రకంగా మీ యొక్క లైఫ్ని స్పాయిల్ చేసేవారు నేటి కలియుగంలో అన్ని చోట్లలో ఉంటారు. కాబట్టి కమల పుష్ప సమానమైన జీవితంలో ఉండడము అంటే ప్రతి కర్మ చేసే ముందు అటెన్షన్లో ఉండండి. మనము ఏది మాట్లాడేసాం, ఏ కర్మ చేయాలో చేసేసాం, అది రాంగ్ ఆర్ రైట్, తప్ప ఒప్ప, ఆ తప్పుడు కర్మలు చేస్తూ పోయామనుకోండి, దాని యొక్క పరిణామ స్వరూపం, ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు కూడా మేలు జరగదు, మంచి జరగదు. కాబట్టి మన యొక్క జీవితాన్ని కమల పుష్ప సమానంగా మార్చుకోవాలి అంటే ఇలాంటి మంచి మంచి ప్రిన్సిపల్స్ని ముందుగా మనం రోజు వినాలి, ఆచరించాలి. ఒక ఆధ్యాత్మిక క్షేత్రంలో ఉండేటువంటి, ఒక ఆత్మిక మార్గంలో ఉండేటువంటి వారి సహవాసంలో ఉంటూ మంచి విషయాల్ని వింటూ వారితో ఇంకా తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ మనలో ఉండాలి. ఒక్కొక్కరిలో ఒక్కొక్కలాంటి ఇంట్రెస్ట్లు ఉంటాయి. కొందరికి పాటలు వినడం చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే, అక్కడ నుండి కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఓల్డ్ సాంగ్స్ని కలెక్ట్ చేస్తూ ఉంటారు. అవునా? ఒకప్పుడు పద్ధతులు వేరు. అప్పుడు క్యాసెట్లు మనం కలెక్ట్ చేసుకునేవారిని, క్యాసెట్ పెట్టి టైప్ రికార్డ్ని ప్లే చేసేవారిని. కానీ నేడు సమాజంలో టెక్నాలజీ ఎంతో పెరిగిపోయింది. ఇప్పుడు మీకు ఎప్పటి పాట ఏది కావాలంటే అది దొరికిపోతుంది, మీరు వినగలుగుతారు. అదొక ఇంట్రెస్ట్. ఓకే, కొందరికి భోజనం తినడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. అక్కడి నుండి ఓకే, ఆర్డర్ ఇచ్చైనా సరే ఏం తినాలనుకుంటుంది, ఎప్పుడు తినాలనుకుంటుంది తినేస్తారు. కొందరికి డ్రెస్అప్ చాలా పిచ్చి ఇంట్రెస్ట్ ఉంటుంది. నీ డ్రెస్అప్ కావాలి, గ్రీన్ కలర్ అంటే గ్రీన్, పింక్ అంటే పింక్, బ్లూ అంటే బ్లూ. ఎంత కష్టపడ్డైనా షాపింగ్ చేస్తూ ఫేవరెట్ కలర్ మాత్రమే కొని అలాగే వారు డ్రెస్అప్ అవుతారు. అలా కమల పుష్ప సమానమైన జీవితంలో జీవించాలి అని అనుకునేటువంటి ఒక యోగి ఆత్మ యొక్క ఇంట్రెస్ట్, ఆధ్యాత్మిక పరంగా మంచి గుణాలు ఎవరిలో ఉన్నాయి, మంచి సహవాసం ఎవరిది, అది తెలుసుకోవాలి. మంచి పాయింట్స్ నేను వినాలి, ఆచరించాలి. నేను ఎంచుకునేటువంటి ఈ మార్గంలో అనుభవించాలి, ఆత్మల యొక్క అనుభవం మాత్రమే వినాలి. ఎందుకంటే అలాంటి అనుభవించాలి ఆత్మలో ఎప్పుడు కూడా మనకి తప్పుడు మార్గం చూయించరు, తప్పుడు దారిలో నడవమని మనను ప్రేరేపించరు. ఒక శ్రేయోభిలాషి అనుభవించాలి ఆత్మలు ఎవరైనా కానివ్వండి, మన మేలు కోరుకునేటువంటి వారి మాటలని మనం గౌరవిస్తూ మనం స్లోగా అడుగు వేస్తూ ముందుకు వెళ్ళాలి. ఈ ఆధ్యాత్మికత ఈరోజు మనకు నేర్పించేటువంటి అంశం ఏంటంటే కమల పుష్ప సమానంగా
తయారు కావాలి అనేటువంటి లక్ష్యాన్ని ఎంచుకునేటువంటి ఒక పవిత్రమైనటువంటి ఆత్మలు అవ్వాలి అనేటువంటి ప్రభు యొక్క సందేశాన్ని తెలుసుకున్న తర్వాత సహవాసం పైన ఫుల్ అటెన్షన్ ఇవ్వండి. సహవాస దోషంతో, భ్రష్ట కర్మల దోషంతో మన యొక్క టైంని, ఎనర్జీని, లైఫ్ని మనం స్పాయిల్ చేసుకోవద్దు. అలా ఎనర్జీని మనం సేవ్ చేసుకోవాలి. తెలివిమంతుడు దేని వ్యర్థంలో పోనివ్వకుండా వారు సేవ్ చేసుకుంటారు. తర్వాత వారి యొక్క మనీ కానివ్వండి, సమయాన్ని కానివ్వండి, వస్తువుల్ని కానివ్వండి, వ్యర్థంలో పోనివ్వకుండా వాటిని మనం సేవ్ చేసుకుంటే కూడా మన దగ్గర ఉన్న ఐశ్వర్యం పెరిగినట్టుగా, ఎక్కువగా ఉన్నట్టుగా కనపడుతుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి గురించి మీకు చిన్న స్టోరీ వినిపిస్తాను. ఆయనకు లైఫ్లో అన్నీ ఉన్నాయి, కానీ ఏదో ఒక మూలన లోటు. ఆయన లోటు ఏంటంటే, మా ఇల్లు చాలా చిన్నగా ఉంది, డబ్బులా లేవు. చిన్న ఇల్లుని నేను ఏం చేస్తే పెద్దగా తయారు చేసుకోవచ్చు, నేను ఏం చేస్తే ఈ ప్రాబ్లం నుండి బయటకు వస్తా, ఎలాగైనా ఈ ప్రాబ్లం నుంచి నేను బయటకు రావాలి అని తను ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి తన ప్రాబ్లంని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆయన ప్రాబ్లం ఏంటంటే, నా దగ్గర డబ్బు లేదు, ఉన్న ఇల్లు చిన్నగా ఉంది, కానీ చిన్నగా ఉన్న ఇల్లు కూడా నాకు చిన్నగా కాకుండా పెద్ద కనపడాలి. అలా నా ఇల్లు నాకు పెద్ద కనపడాలంటే ఏం చేయాలి? యొక్క సమస్య. ఆ గురుగారు ఆయన దగ్గర కూర్చోబెట్టి, బాబు మీ ఇంట్లో ఏమేమి ఉంటాయని అడిగాడు. మా ఇంట్లో 4 కోళ్ళు ఉన్నాయి, ఒక కుక్క ఉంది, ఓకే, 2 మేకలు ఉన్నాయి. మా ఇంట్లోనే కుక్క ఉంటుంది, గొర్రె కూడా మా ఇంట్లోనే ఉంటుంది, కోళ్ళు కూడా మా ఇంట్లోనే ఉంటాయి, నేను కూడా మా ఇంట్లోనే ఉంటా. రోజు రాత్రి ఇవన్నీ ఎక్కడ పెడతావని అడిగాడు. ఇవన్నీ బయట పెడితే చనిపోతాయని లోపలనే కట్టేస్తాను, అందుకే నా ఇల్లు ఇరికిరికైపోయింది, చిన్నగా కనిపిస్తున్నాయని చెప్పాడు. ఆయనకు ఒక చిన్న పద్ధతి ఏం చెప్పాడంటే, రేపటి నుండి కోళ్ళు బయట కట్టేసాయి, ఓకే, బయట పెట్టేసాయి కోళ్ళు, గొర్రె మేక అది కూడా బయట కట్టేసాయి, ఏదైతే ఎక్స్ట్రా ఉన్నాయో అవన్నీ వాకిట్లో కట్టేసాయి. అప్పుడు తర్వాత నీ ఇల్లు చూసుకో ఎలా కనిపిస్తుందో. ఆ చిన్న పద్ధతి ఏం చేశాడంటే, అన్నీ ఏది అవసరం లేదు అది బయటకు పెట్టేసి, ఏది అవసరం అది మాత్రం లోపల కట్టాడు. అప్పుడు అదే ఇల్లు, ఆ చిన్న ఇల్లే ఆయనకు పెద్దగా విశాలంగా కనపడింది. నా యొక్క మైండ్, మనసు అనేది దాని యొక్క కెపాసిటీ ఎంత కెపాసిటీ. యాజ్ ఏ హ్యూమన్గా మన యొక్క ఆలోచన ప్రభావం చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఒక మనిషిగా, ఒక హ్యూమన్గా ఒక 20 years బ్యాక్ అప్పుడు మైండ్ యొక్క మెంటాలిటీ, అప్పటి యొక్క దినచర్య, అప్పుడున్న ఖర్చులకి, నేడు సమాజంలో పెరుగుతున్న కాంపిటీషన్స్ ప్రతి ఫీల్డ్లో పెరిగాయి. నేడు సమాజంలో పెరిగినటువంటి అన్ని ఫీల్డ్లు ఉన్న కాంపిటీషన్లో ఎవరికి వారు విన్ అవ్వాలి, ఎవరికి వారు గొప్పవారు అనిపించుకోవాలి, ఎవరికి వారు ప్రమోషన్లు సంపాదించాలి, విన్ అవ్వాలని చాలామంది పరిగెత్తుతూనే ఉన్నారు. ఫాస్ట్ రన్. అతి పరుగులో పరిగెత్తండి. అతి పరుగులో చాలాసార్లు మన యొక్క మైండ్ని, ఎనర్జీని లాస్ చేస్తాయి. ఒక్కసారి మన మైండ్ ఎనర్జీ లాస్ అయిపోతే, స్పాయిల్ అయిపోతే మెంటలీగా రిటైర్డ్ అయ్యేటువంటి ఛాన్సెస్ అతిగా ఉంటాయి. ఓకే, ఒక్కసారి ఆ వ్యక్తి మెంటలీ రిటైర్డ్ అయిపోయాడు అంటే ఆ వ్యక్తి ఏం పోయింది? ఆయన లైఫ్ అయిపోయింది. ఇవన్నీ జరగకుండా సేఫ్గా ఉండాలి. దాన్ని అంటారు జీవితంను కమల పుష్ప సమానంగా తయారు చేసుకోవటం. సహవాసం యొక్క దోషం బుద్ధిపై పడకుండా
సాత్వికమైన భోజనం మనం తినటంతో మనం హాయిగా ఉంటాం. భ్రష్ట కర్మలు ప్రభావం నుండి సేఫ్గా మనం దూరం కావాలి. అలాంటి ప్రేరణ కలిగించేటువంటి మనుషుల నుండి కూడా సేఫ్గా ఉండండి. చాలామంది ఫ్రెండ్ సర్కిల్స్ ఉన్నాయి, చాలామంది నా కాంటాక్ట్లో ఉన్నారు, మంచి విషయమే. కానీ మంచి రిలేషన్ అని దేన్ని అంటారు? ఆ యొక్క సహవాసంతో మీ పర్సనల్ లైఫ్ని పాడు చేసుకొని ఆ వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేయడంతో కూడా మీ లైఫ్ స్పాయిల్ కావట్లేదు కదా, చూసుకోండి. ఎదుటి వ్యక్తి వారు మీ సొంత వారైనా, మీ స్నేహితుడైనా, క్లోజ్ ఫ్రెండ్గా కనిపిస్తున్న వారైనా కర్మల యొక్క పరిణామాన్ని ఆలోచిస్తూ ప్రతి కర్మ చేయడం మీకు రావాలి. అలా వచ్చింది అంటేనే జీవితంలో పుష్ప సమానంగా మార్చుకున్నారని అర్థం. కమల పుష్ప సమానమైన జీవితంలో జీవించేటువంటి ఒక యోగి ఆత్మ వీటన్నిటిపైన అటెన్షన్ని ఇస్తారు. కాబట్టి దాని యొక్క పరిణామ స్వరూపాన్ని తెలుసుకొని జీవితంలో అమూల్యంగా మార్చుకోండి. జీవితంలో కమల పుష్ప సమానంగా మార్చుకోవాలి. దానికోసం చెడు సహవాసం యొక్క ప్రభావం బుద్ధిని భ్రష్టం చేయకుండా, చెడు భోజనం యొక్క ప్రభావం బుద్ధిని భ్రష్టం చేయకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. డిటాచ్గా ఉండాలి. ఇదొక సెలెక్షన్ కూడా మనది గుడ్గా ఉండాలి. అలా మనం ఉన్నప్పుడే మన యొక్క జీవితం కమల పుష్ప సమానంగా తయారవుతుంది. మనం ఎంతో రిలాక్స్గా ఉండగలుగుతాము. పరమాత్ముడి యొక్క సందేశము, పరమాత్ముడి యొక్క ఆజ్ఞ, యోగి అవ్వండి, పవిత్రులు అవ్వండి, యోగి భవ, పవిత్రు భవ, కమల పుష్ప సమానమైనటువంటి జీవితం కలవారిగా అవుతూ యొక్క చిన్న సందేశం మన యొక్క జీవితాన్ని ఎంతో గొప్పగా అమూల్యంగా మారుస్తుంది. కమల పుష్ప సమానంగా మనం ఉంటూ తయారు అయినప్పుడే మన యొక్క జీవితమే ఒక ఎగ్జాంపుల్గా మారుతుంది. అలా ఒక ఎగ్జాంపుల్గా మనం మారాలి అంటే ఇలాంటి ఆచరణ పద్ధతుల్ని మనం పాటిస్తూ ఉండాలి. మంచి పుణ్యకర్మలు, శ్రేష్ఠ కర్మలు, మంచి ఆలోచనలు, సాత్వికత, సభ్యత, సంతుష్టత, ఇవి దేవతల్లో ఉండేటువంటి గొప్ప దైవీ గుణాలు. అలాంటి గొప్ప దైవీ గుణాల ఆచరణ మన యొక్క ఆత్మను తృప్తికరంగా, సంతుష్టకరంగా మారుస్తుంది. మనం ఇప్పుడు తృప్తిగా ఉన్నాం, సంతుష్టంగా ఉన్నాము. ఏ ఆధారంతో నేను తృప్తిగా ఉండగలిగాను, సంతుష్టంగా ఉండగలిగాను? మంచి గుణాల ఆచరణతో. ఆ మంచి గుణాలనే దైవీ గుణాలు అని అంటారు. ఏ వ్యక్తి అయితే అలాంటి దైవీ గుణాలు ఆచరిస్తాడో, పాటిస్తారో, వారి జీవితకాలంలో ఫైనల్ స్వరూపం వారు రిలాక్స్గా, యోగి ఆత్మగా వారు మారుతారు. ఒక ఎగ్జాంపుల్గా వారు మనకి కనపడతారు. కమల పుష్ప సమానమైన జీవితంని మనం మార్చుకోవాలి అంటే ఇంకెన్నో విషయాలు ఉన్నాయి, ఎన్నో అంశాలనేది ఉన్నాయి. అలా కమల పుష్ప సమానంగా మనం ప్రెజెంట్ ఉండాలి. మరి జన్మల యొక్క రహస్యం, ఒక ఆత్మ ప్రజెంట్ ఈ శరీరంలో ఉంది. అలా ప్రతి ఒక్క ఆత్మ ఎన్ని జన్మలు తీసుకుంటారు, ఎన్ని యుగాలు ఉంటాయి, ఎక్కువలో ఎక్కువ ఎన్ని జన్మలు, తక్కువలో తక్కువ ఎన్ని జన్మలు తీసుకుంటాం, మృత్యుకి ముందు ఏం జరుగుతుంది, మృత్యు తర్వాత ఏం జరుగుతున్నాయి, ఇలా చాలా రకరకాల ప్రశ్నలు చాలామందిలో వస్తాయి. తెలుసుకోవాలని కూడా ఇంట్రెస్ట్ కూడా అనేక మందిలో ఉంటాయి.
మీ మనసులో వస్తున్నటువంటి అనేక రకాల క్వశ్చన్స్కి అవి 10 ప్రశ్నలు కానివ్వండి, 100 ప్రశ్నలు కానివ్వండి, లక్షల ప్రశ్నలు కానివ్వండి, అన్ని రకాల ప్రశ్నలకి జవాబులు మా యొక్క ఆశ్రమంలో మీకు చెప్పబడతాయి, మీకు ఇవ్వబడతాయి. మీలో ఎవ్వరికీ ఇలా కమల పుష్ప సమానమైనటువంటి జీవితంలో జీవించాలి, ఏం చేస్తే మనం హాయిగా ఉంటాం, మృత్యువు గురించి కానివ్వండి, జన్మ మరణ రహస్యాల గురించి కానివ్వండి, ఎవరిలో ఎలాంటి ప్రశ్నలు ఉన్నా మీరు తప్పకుండా విచ్చేయండి. బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ మీ యొక్క నియరెస్ట్ బ్రాంచ్కి మీరు తప్పకుండా వచ్చి మేము చెప్పేటువంటి యొక్క ఆధ్యాత్మికపరమైనటువంటి క్లాసెస్ ఉచితంగానే అటెండ్ అయ్యి మనసులో వస్తున్న అనేక రకాల క్వశ్చన్స్కి జవాబు తీసుకోండి. యొక్క మెడిటేషన్ మీరు చేస్తూ ఖచ్చితంగా కమల పుష్ప సమానమైన జీవితంలో మీరు జీవించండి. జీవితాన్ని గొప్పగా మార్చుకోవాలి అంటే ఏమేం చేయాలి అనే అంశం గురించి ఈరోజు ఎపిసోడ్లో ఎన్నో విషయాలను తెలుసుకున్నాం. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని కొత్త విషయాలతో కలుద్దాం. అప్పటి వరకే ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.